గత కొన్ని వారాలుగా ఆసియా కప్ ట్రోఫీపై వివాదం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఐసీసీ వేదికగా దాయాది దేశాల క్రికెట్ బోర్డులు దుబాయ్ లో సంప్రదింపులు జరిపాయి. ఈ అనధికారిక సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సాఖ్వి, పీసీబీ చైర్పర్సన్ మొహ్సిన్ నఖ్వీ ఒకరినొకరు కలుసుకున్నారు. ఒక సీనియర్ ఐసీసీ అధికారి మరొక సీనియర్ అధికారి సమక్షంలో ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశం అత్యంత సౌహార్దపూర్వక వాతావరణంలో జరిగిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత త్వరగా దీనిని పరిష్కారం కనుగొనడానికి సానుకూలంగా ఉన్నాయని సాఖ్య వెల్లడించారు. ఈ వివాదం అంతా పెరగడానికి కారణం నఖ్వీ ఆదేశాలే. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్న నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ ప్రధాన కార్యాలయంలో ఉన్న ట్రోఫీని తన అనుమతి లేకుండా ఎవరూ తరలించకూడదని సిబ్బందికి ఆదేశించారు. ఆ ట్రోఫీని భారతీయులు తన చేతుల మీదుగా మాత్రమే తీసుకోవాలని ఆయన పట్టుబట్టారు. అయితే దుబాయ్ చర్చల తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడింది. ఐసీసీలోని సీనియర్ సభ్యుడు మధ్యవర్తిగా వ్యవహరించి వచ్చే కొద్ది రోజుల్లో ఇరు బోర్డులు తుది పరిష్కారానికి చేరుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భారత-పాక్ క్రికెట్ సంబంధాలలో ఈ చర్చలు మంచుని కరిగించే తొలి అడుగుగా భావించొచ్చు.